హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో అంబ్రెల్లా ఫ్రాక్కి ఏ కొలతలు తీసుకోవాలి, ఈ కొలతలు ఈ ఫ్రాక్లో ఎక్కడ పెట్టుకోవాలి అనేది చూద్దాము. అంబ్రెల్లా ఫ్రాక్కి ముందు ఈ 10 కొలతలు కంపల్సరీ తీసుకోవాలి. ఎక్కువ ఏ ఫ్రాక్ అయినా, ఫిల్స్ ఫ్రాక్ అయినా, అంబ్రెల్లా ఫ్రాక్ అయినా, వేటికైనా ఈ 10 కొలతలే ఉండేది. ఇవి ఇప్పుడు ఎక్కడ తీసుకోవాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి హాఫ్ లెంత్ ఉంది కదా, హాఫ్ లెంత్ అంటే ఈ షోల్డర్ నుంచి ఇక్కడ వరకు, ఇవన్నీ నేను ఇక్కడే మార్క్ చేయలేదు, జస్ట్ చూపిస్తాను. హాఫ్ లెంత్ అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇక్కడ వరకు, నాభి వరకు. రెండోది ఫుల్ లెంత్. ఫుల్ లెంత్ అంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి పూర్తి ఫ్రాక్ పొడవు ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పూర్తి పొడవు. 3 షోల్డరు అంటే ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షోల్డర్ ఎంత ఉంది అన్నది. ఇప్పుడు నేను కుట్టబోయే ఫ్రాక్కి కొలతలు ఇవి. హాఫ్ లెంత్ 15, ఫుల్ లెంత్ వచ్చేసి 45, షోల్డర్ 14, చెస్ట్ లూజ్ 34. ఇక్కడ అప్పర్ చెస్ట్, పూర్తి చెస్ట్ పై భాగంలో కాకుండా కొంచెం పైకి, ఇక్కడ రౌండ్ చుట్టుకొలత, చెస్ట్ చుట్టుకొలత 34. నడుము లూజ్ అంటే ఇక్కడ హాఫ్ లెంత్ దగ్గర, నాభి దగ్గర నడుము చుట్టుకొలత వచ్చేసి 28. నెక్స్ట్ది 6వ కొలత ముందు మెడ, అంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ కిందికి ఎంత ఉంది అనేది ముందు మెడ. వెనక మెడ కూడా అంతే, వెనక ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి వెనక్కి టేప్ పెట్టి నెక్ డీప్ ఎంత కావాలో అంతా, అది కస్టమర్ అభిరుచిని బట్టి. నెక్స్ట్ 8వ కొలత వచ్చేసి ఆర్మ్ హోల్ లూజ్ అంటే తెలుసు కదా, ఈ భుజం చుట్టుకొలత, చుట్టూ రౌండ్, ఈ భుజం చుట్టూ రౌండ్ ఆర్మ్ హోల్ లూజు. 8వ కొలత 16 అంగుళాలు ఉంది ఇప్పుడు నేను కుట్టబోయే ఈ కస్టమర్కి వచ్చి. నెక్స్ట్ వచ్చేసి చేతి పొడవు. ఇప్పుడు ఇవి ఎల్బో హ్యాండ్స్, కొంచెం 3/4 హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 8 అంగుళాలు చేతి పొడవు. చేతి లూజ్ అంటే ఇక్కడ చేయి చుట్టుకొలత 11 అంగుళాలు. ఇలా డ్రాయింగ్ వేసి చూపిస్తే ఈజీగా అర్థమవుతుందని ఇలా వేశాను. ఇప్పుడు బాడీ నుంచి తీసుకోవాల్సిన కొలతలు ఇవి. అంబ్రెల్లా ఫ్రాక్కి బాడీ నుంచి తీసుకోవాల్సిన కొలతలు ఇవి. వీటి నుండి మనం క్లాత్ మీద పెట్టాల్సిన కొలతలు ఇలా మనం తయారు చేసుకోవాలి. బిగినర్స్ ఎవరైనా సరే ఇలా నోట్స్ రాసుకుంటే ఈజీగా ఉంటుంది, అస్సలు మర్చిపోరు ఎప్పుడు కూడా. అంబ్రెల్లా ఫ్రాక్ డ్రాయింగు కొలతలు ఎక్కడ పెట్టుకోవాలనేది ముందు ఇక్కడ డ్రా చేశాను. ఇది చిన్నగా ఉండి సరిగ్గా అర్థమవట్లేదని ఇదిగో ఇక్కడ వేశాను. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ కొలతల నుంచి మనం ఇవి కొలతలు తయారు చేసుకున్నాం. తీసుకోవాల్సిన కొలతలు ఇవి, కావలసిన కొలతలు ఇవి. క్లాత్ మీద మనం కటింగ్ పెట్టుకోవడానికి ముందు కొలతలు నోట్స్ మీద తయారు చేసుకుంటే ఇవి యాజ్ టీస్గా తీసుకెళ్ళి క్లాత్ మీద పెట్టుకోవచ్చు. ఫస్ట్ కొలత వచ్చేసి పై బాడీకి ముందు నిలువులో పెట్టే కొలతలు పెట్టాలి. ఇది బాడీ పై పార్ట్ కదా, దీంట్లో నిలువులో పెట్టే కొలతలు ఎప్పుడైనా సరే కింద నుంచి స్టార్ట్ చేయాలి, పైనుంచి కాదు. క్లాత్కి ఫస్ట్ కొలత వచ్చేసి కింద ఖర్చు. ఇది కింది భాగంలో 6 అంగుళం ఖర్చు. ఇదిగో ఫస్ట్ కొలత ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఏం రాయలేదు, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ కొలత ఏది, రెండో కొలత ఏది అనేది ఇవి నెంబర్స్ ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. మీకు అర్థం అవడం కోసం ఇలా వేశాను. మీరు కూడా మీ నోట్స్లో ఇలా డ్రా చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ కొలత వచ్చేసి కింద ఖర్చు. రెండోది హాఫ్ లెంత్ అంటే ఈ ఖర్చు వదిలేసి, ఇది 6 అంగుళం ఖర్చు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇదిగో ఏరో మార్క్ గీసాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రెండో కొలత హాఫ్ లెంత్ 15 అంగుళాలు. నెక్స్ట్ వచ్చేసి 3వ కొలత ఈ పైన 6 అంగుళం ఖర్చు షోల్డర్ జాయింట్ కోసం, ఇది 3వ కొలత. 4వ కొలత షోల్డర్. ఇప్పుడు ఇది డబల్ మీద ఉంటుంది కదా, షోల్డర్ మనం ఒకవైపే తీసేది. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఉందనుకోండి, నడుము చుట్టూ తీస్తాము, చెస్ట్ చుట్టూతా. నడుము లూజ్ కూడా నడుము చుట్టూ కాబట్టి చెస్ట్ లూజ్లో 4వ భాగం, నడుములో 4వ భాగం అని చెప్తున్నాను. షోల్డర్ తీసేది మనం ఒకవైపే కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, కాబట్టి షోల్డర్లో 2వ భాగం పెట్టుకోవాలి మనం, ఒకవైపే కాబట్టి తీసేది. షోల్డర్ వచ్చేసి 14 కదా, 14లో 2వ భాగం 7 అంగుళాలు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకోవాలి. ఇది 4వ కొలత. ఇక్కడ నుంచి ఇక్కడికి 4వ కొలత షోల్డర్ ఎంత పెట్టామో యాజ్ టీజ్గా ఇక్కడ నుంచి ఇక్కడ కిందకి చంక డౌన్, ఆర్మ్ హోల్ డౌన్ 5వ కొలత. ఈ షోల్డర్ లూజ్ ఎంత పెట్టామో యాజ్ టీజ్ అంత పెట్టుకోవడమే. ఇక్కడ నుంచి ఇక్కడికి 7 అంగుళాలు పెట్టి ఇది 5వ కొలత. ఇక్కడ ఇలా ఒక గీత గీసుకోవాలి. ఇది ఆర్మ్ హోల్ డౌన్ గీత అంటారు, లేదా చంక డౌన్ గీత. ఇది ఇక్కడ రాసుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి.
ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ మీదే మనం చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి. ఇప్పుడు 6వ కొలత ఇది కనిపిస్తుందా, 6వ కొలత ఈ చంకడౌన్ గీతమే పెట్టుకోవాలి. చెస్ట్ లూజు ఎంత 34. 34లో 4వ భాగం 8.5 ప్లస్ పెంపు 1 అంగుళం. పెంపు అంటే తెలుసు కదా, లూజ్ కోసం, ఇది ఖర్చు కోసం కాదు. 8.5 ప్లస్ 1 అంగుళం కలిపి 9.5 ప్లస్ ఈ 1.5 అనేది ఖర్చు. పెంపు వేరు, ఖర్చు వేరు. ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒరిజినల్ కొలత ఎంత ఉందో యాజ్ టీజ్గా అంతే. ఇది స్కిన్ టైట్ కాదు కదా, అందుకని 1 అంగుళం లూజు పెట్టుకోవాలి. ఈ 1 అంగుళం లూజు అనేది ఇది నార్మల్ లూజు. ఇక్కడ 1/2 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు స్కిన్ టైట్ కొంచెం టైట్ కావాలి అనుకుంటే. 1 ఇంచ్ కంటే ఎక్కువ పెడితే బాగోదు. 4 మడతల మీద 1 ఇంచ్ అంటే 4 అంగుళాలు ఎక్స్ట్రా వస్తుంది. ఒరిజినల్ కంటే సరిపోతుంది, కొంచెం లూజ్గా ఉంటుంది ఫ్రాకు. మరి లూజ్ అయినట్టుంటే ఒక కుట్టు వేసుకోవచ్చు, తప్పనిసరిగా 1 అంగుళం ఎక్స్ట్రా పెట్టాలి ఒరిజినల్ కంటే. ఇది లూజ్ కోసం. ఇది కాకుండా మళ్ళీ ఖర్చు పెట్టాలి విడిగా. ఇప్పుడు 34లో 4వ భాగం 8.5 ప్లస్ 1 అంగుళం లూజ్ కోసం, మళ్ళీ 1.5 ఖర్చు కోసం, మొత్తం కలిపి 11 ఇంచెస్. ఈ 11 అంగుళాలని ఇక్కడ పెట్టుకోవాలి తెచ్చి. ఇక్కడ నుంచి ఇక్కడికి చెస్ట్ లూజ్ 9.5, ఇది 1.5 ఖర్చు. ఇది 6వ కొలత. 7వ కొలత వచ్చేసి నడుము లూజు. నడుము లూజు అంతా 28. 28. 28లో 4వ భాగం 7 అంగుళాలు ప్లస్ 1 అనేది లూజ్ కోసం, మొత్తం 8 అంగుళాలు. ఈ 1.5 ఖర్చు. ఈ 8 అంగుళాలు అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇక్కడ షోల్డర్ ఇది డాట్ వేస్తాం కదా, ఈ డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు 9 అంగుళాలు పెట్టాను. ఇక్కడ డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. డాట్ కోసం 1 అంగుళం. ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ప్లస్ 1.5 ఖర్చు. అంటే యాజ్ టీజ్గా పైన ఎంత పెట్టామో కింద కూడా అంతే పెట్టాను. ఇప్పుడు నడుము లూజు ఇక్కడ ఈ 1 అంగుళం ఈ డాట్ కోసం పోతుంది కదా, అప్పుడు సరిపోతుంది. 7వ కొలత అయిపోయింది కదా. తర్వాత 8 పక్క మెడ, సైడ్ నెక్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కిందకి షోల్డర్ లూజ్ పెట్టాం కదా. ఇప్పుడు 8వ కొలత ఇది సైడ్ నెక్. ఇదిగో ఇక్కడ రాసాను చూడండి 8. ఈ సైడ్ నెక్ అనేది ఒకసారి ఇది చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ లూజు, షోల్డర్లో సగం 7 అంగుళాలు పెట్టాను కదా. ఈ సైడ్ నెక్, ఈ నెక్ డెప్త్ అనేది 5 అంగుళాల కంటే దిగిందనుకోండి, నెక్ డీప్ ఉన్నప్పుడు ఈ షోల్డర్ లూజ్ కొంచెం తగ్గించాలి, ఒక 1/2 ఇంచు. ఎందుకంటే నెక్ కిందకి ఇలా వచ్చినప్పుడు బ్రాడ్ అవుతుంది, అప్పుడు ఈ భుజాలు జారే అవకాశం ఉంటుంది. ఈ నెక్ డీప్ ఎప్పుడైనా ఈ కిందకి 5 అంగుళాలు లోపు పెట్టామనుకోండి, పెద్ద పిల్లలకి ఇది 5 అంగుళాలు లోపు పెట్టినప్పుడు ఎగ్జాక్ట్గా షోల్డర్ లూజ్లో సగం పెట్టుకోవాలి. ఇంక దీన్ని తగ్గించే పని ఉండదు. ఈ నెక్ ఎప్పుడైతే కిందకి నెక్ డీప్ దించామో, ముందు కానీ వెనక్కి కానీ నెక్ ఎక్కువ డీప్ ఉన్నప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తగ్గించుకోవాలి. ఇక్కడ అదొకటి గుర్తుపెట్టుకోండి, లేదా ఇంపార్టెంట్ పాయింట్ అని రాసుకోండి. ఇప్పుడు పక్క మేడం 3 అంగుళాలు, దీనికి నెక్ డీప్ వచ్చేసి 5 అంగుళాలు లేదా 5.5 పెట్టాను కాబట్టి నేను షోల్డర్ ఏం తగ్గించలేదు, అలాగే ఉంచాను. నెక్స్ట్ వచ్చేసి 9వ కొలత షేప్ డ్రా. అంటే ఇక్కడ ఇలా సమానంగా ఉంటుంది కదా క్లాత్, ఈ కింద నుంచి 1 అంగుళం పైకి పెట్టుకోవాలి. ఇదిగో ఇలాగా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తప్పనిసరిగా మొత్తం కట్ చేసే ముందు ఇలా కొంచెం ఇలా డ్రా చేసుకోవాలి, లేకపోతే సైడ్లు అటు ఇటు సైడ్లు కిందకి వేలాడినట్టు ఉంటుంది, అసలు నీట్ ఫినిషింగ్ రాదు. ఇది చాలామంది మర్చిపోతారు బిగినర్స్, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఈ షేప్ డ్రా అనేది అస్సలు మర్చిపోకూడదు. ఓకే, అర్థమైంది కదా. బాడీ వరకు ఇది. నెక్స్ట్ వచ్చేసి అంబ్రెల్లా కటింగ్ డ్రాయింగ్. ఇది ఇప్పుడు క్లాత్ అనుకోండి, ఇలా 4 మడతల మీద ఉన్న క్లాత్ ఇది. దీనికి ఈ మూల నుంచి ఇటేమో ఓపెన్స్, ఇటు ఫోల్డింగ్ వైపు. క్లాత్ మీద చూపిస్తాను నేను, డ్రాయింగ్ అయితే ఇలా వేసుకోండి. ఈ మూల నుంచి నడుము లూజు 28లో 4వ భాగం వచ్చేసి 7 అంగుళాలు కదా.
ఇప్పుడు ఈ మూల నుంచి కూడా సుమారు 7 అంగుళాల దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 7, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. దీన్ని ఒకసారి టేప్తో ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుచుకోవాలి, నడుము లూజులో 4వ భాగం వచ్చిందా లేదా అని. ఎందుకంటే ఇది 4 పొరల మీద ఉంది కాబట్టి. 7 అంగుళాలు రాలేదనుకోండి, ఇంకొంచెం కిందకి మార్క్ చేసుకొని మళ్ళీ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 7 అంగుళాలు వచ్చిందా లేదా టేప్తో కొలుచుకొని 7 అంగుళాలు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఇప్పుడు 7 అంగుళాలు వచ్చిందనుకోండి, ఇది 4 పొరల మీద ఉంది కాబట్టి 4 7 28 సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ పెట్టుకోవాలి. మొత్తం ఫ్రాక్ ఫుల్ లెంత్ వచ్చేసి 45 ఇంచెస్ కదా. ఈ పై బాడీకి 15 అంగుళాలు పోను, మిగతా 25 అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకోవాలి. ఈ 25 ఇంచెస్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి సుమారు ఒక 8 అంగుళాలు పెట్టామనుకోండి, ఈ 8 ఈ 25 మొత్తం కలిపి 33 ఇంచెస్ కదా. ఈ మూల నుంచి టేప్ పట్టుకొని ఇక్కడికి 33 ఇంచెస్ ఇలా ఇలా ఇక్కడ మొత్తం మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇది అంబ్రెల్లా కటింగ్. హ్యాండ్స్ చూడండి ఒకసారి. ఈ హ్యాండ్స్ గురించి ప్రత్యేకంగా బుట్ట హ్యాండ్స్ అన్నీ ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా కట్ చేసుకోవాలనేది నేను ఒక వీడియోలో చెప్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు సింపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంటుంది కదా. ఫస్ట్ కొలత వచ్చేసి 1/2 ఇంచ్ ఖర్చు. రెండోది ఇక్కడ నుంచి ఇక్కడికి పూర్తి పొడవు, హ్యాండ్ పూర్తి పొడవు 5 అంగుళాలు, ఇది రెండోది. మూడోది ఇక్కడ నుంచి కిందకి క్రాస్ డౌన్ అనేది 3.5 పెట్టాను. ఈ ఫ్రాక్కి క్రాస్ డౌన్ అనేది 3.5 పెట్టాను. ఇది 3వ కొలత. క్రాస్ డౌన్ అనేది 3వ కొలత. ఈ క్రాస్ డౌన్ మీద ఎప్పుడైనా ఆర్మ్ హోల్ లూజ్ పెట్టుకోవాలి. భుజం చుట్టుకొలత ఉంటుంది కదా, ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ 16 కదా, దాంట్లో సగం 8 అంగుళాలు అనేది ఇప్పుడు ఇది ఇటువైపుది మనం ఎక్స్ట్రా కుచ్చుల కోసం పెట్టుకుంది, పఫ్ కోసం. ఈ ఆర్మ్ హోల్ లూజ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ క్రాస్ డౌన్ గీతమే పెట్టుకోవాలి. చేతి లూజ్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇదేమో ఖర్చు పెట్టుకొని ఇలా డ్రా చేసుకో. ఇదేమో పఫ్ కోసం ఎక్స్ట్రా. ఇప్పుడు 3వ కొలత క్రాస్ డౌన్ అని చెప్పా కదా, 4 ఏమో ఈ పఫ్ కోసం పెంపు 2.5 అంగుళాలు ఎక్స్ట్రా పెంచాను. ఇక్కడ నుంచి ఇలా షేప్ డ్రాయింగ్ గీసుకోవడమే. ఇది మీకు అర్థం కాకపోతే ఈ హ్యాండ్స్ గురించి వేరే నెక్స్ట్ వీడియో ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఓకే అండి, మరి ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఇప్పుడు. మొత్తం అయితే నోట్స్ ఇది, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని తప్పకుండా రాసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ కొలతల్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్ళి క్లాత్ మీద పెడదాము. ఇక్కడ చూడండి ఒకసారి బాడీ పార్ట్ వరకు కట్ చేశాను. ఇప్పుడు మనం ఇందాక డ్రాయింగ్ చూపించాను కదా, సేమ్ ఇక్కడ మనం ఏ కొలతలు అయితే తయారు చేసామో అవే క్లాత్ మీద పెట్టాలి. ఫస్ట్ కొలత వచ్చేసి కింద 1/2 ఇంచ్ ఖర్చు, రెండోది హాఫ్ లెంత్ పొడవు 15 అంగుళాలు, మూడోది పైన 1 అంగుళం ఖర్చు, 4 షోల్డర్ లూజు. షోల్డర్ లూజ్ ఎంత పెట్టామో 7 అంగుళాల కిందకి పెట్టి మార్క్ చేసి ఈ చంక డౌన్ గీత గీయాలి. ఈ చంక డౌన్ మీద చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి. 9.5 చెస్ట్ లూజు, 1.5 ఖర్చు, 1.5 ఖర్చు. తర్వాత నడుము లూజు 8వ కొలత. నడుము లూజు అంతా 8.5 కదా. ఈ కింద ఒక 1 ఇంచ్ డాట్స్తో కలిపి ఇది కూడా 9 వచ్చింది. నడుము లూజు 8, ఈ 1 ఇంచ్ డాట్ తోటి 9, పైన 1.5 అంగుళం ఖర్చు పక్కన, మొత్తం 10.5. తర్వాత సైడ్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. మీరు ఇలా డ్రా చేసుకొని ఇలా కొలతలు ముందు మన నోట్స్ మీద రాసుకోవడం ద్వారా మనకి ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ లైట్గా కింద వీ షేప్ పాయింట్ చెట్టు పెట్టాను, బ్యాక్ ఏమో రౌండ్ నెక్. అసలు ఎంత ఈజీగా ఉంటుంది మనకి ఇది ఫ్రంట్ పార్ట్. ఏ కొలతలైనా బాడీ నుంచి తీసుకునే కొలతలు, వాటి నుంచి మనం తయారు చేసి క్లాత్ మీద పెట్టవలసిన కొలతలు తప్పనిసరిగా నోట్స్ మీద ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. ఈ ఒరిజినల్ క్లాత్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోవాలి. షోల్డర్ లూజ్ మాత్రం అసలు తగ్గకుండా 7 ఇంచెస్ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువే ఉండేట్టు కట్ చేసుకోవాలి లైనింగ్, లేకపోతే మనకు జాయిన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుద్ది. నెక్స్ట్ వచ్చి ఈ అంబ్రెల్లా కటింగ్ కొలత చూద్దాము. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇంతకుముందు. ఇటు ఓపెన్స్ వైపు అటు ఫోల్డింగ్ చెప్పాను కదా. ఇక్కడ నుంచి నడుము లూజ్ మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి స్కర్ట్ పొడవు 45 ఇంచెస్లో పైన 15 కింద 30 ఇక్కడ మార్క్ చేశాను.
యాజ్ టీజ్గా దీన్ని తీసుకొచ్చి క్లాత్, ఇది కట్ చేసిన క్లాత్, ఇది నేను ఎప్పుడో కట్ చేసిన క్లాత్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమని చూపించడానికి ఆల్రెడీ కట్ చేశాను, లేకపోతే మీకు చూపిస్తూనే కట్ చేసేదాన్ని. ఇప్పుడు ఇది 4 మడతల మీద ఉంది కదా, ఫోల్డింగ్ కట్ చేసిన ఫోల్డింగ్ ఇది. నడుములు చూడండి కరెక్ట్గా 7 ఇంచెస్ వచ్చింది ఇక్కడ చూపించినట్టు. ఇప్పుడు ఈ ఖర్చులు ఇవన్నీ కాకుండా ఒరిజినలే చూసుకోవాలి. ఇక్కడ మనం 7 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ నుంచి పూర్తి పొడవు వచ్చేసి 30 అంగుళాలు. ఓకే, స్టిచ్చింగ్ చూద్దాము.